ఓకే. ఒక మాడ్యూల్ ఏమేమి ఉంటాయండి? లాట్ ఆఫ్ డేటా లైక్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్ ఫార్మాట్. ఓకే. వాటిని మనం ఫైల్స్ ఆర్ మాడ్యూల్ అంటాం. నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కలిపితే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఇంక్లూడ్ చేసుకొని ఒక ప్యాకేజ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. ప్యాకేజ్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఆర్ ఫైల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ లైక్ దట్. ఒక మాడ్యూల్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఆర్ ఆబ్జెక్ట్ లైక్ డిఫరెంట్ ఫార్మాట్లో డేటా అనేది ఉంటుంది. అలా నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కలిపితే ఒక ప్యాకేజ్. నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ని కంబైన్ చేస్తే మనకు వచ్చేది లైబ్రరీ. నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ కలిగితే ఒక ఫ్రేమ్ వర్క్. ఐ గాట్ రెస్పాన్స్ ఫ్రమ్ వాస్ రెడ్డి. సార్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తారా బూట్ స్ట్రాప్ గురించి? నార్మల్గా ఏదైనా వెబ్ పేజ్కి ఒక రెస్పాన్సివ్ నేచర్ కావాలంటే, ఇఫ్ ఐ వాంట్ అప్లై ఎనీ స్టైల్స్, ఇఫ్ ఐ వాంట్ డిజైన్ ఎనీ లేఅవుట్స్ ఫర్ యువర్ వెబ్ పేజ్, we will prefer CSS. Up to now we have discussed those topic, but by using this bootstrap framework, okay, we can implement website easily. I mean user interactive website. Okay, ఇంకా బెటర్ వేలో రాయొచ్చు. ఈ ఫ్రేమ్వర్క్లో కొన్ని డిఫాల్ట్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ని యూజ్ చేసుకొని ఐదర్ కాంపోనెంట్ని యూజ్ చేసుకొని మనకు వెబ్సైట్లో వెబ్ పేజ్లో కావాల్సిన మెయిన్ డేటాని రిప్రజెంట్ చేయొచ్చు ఒక వెబ్ పేజ్లో. ఓకే, ఇట్ ఈస్ ఏ ఫ్రీ ఓపెన్ సోర్స్ CSS ఫ్రేమ్వర్క్ బూట్స్ట్రాప్. ఓకే, ఫ్రేమ్వర్క్ అని చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్యాకేజ్ లైబ్రరీ ఫ్రేమ్వర్క్ డిఫరెన్స్ హైరార్కీ మీకు తెలిస్తే బెటర్ వే అని నేను ఈ స్ట్రక్చర్ చెప్తున్నాను. ఓకే, ఇక్కడ బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి చాలా వెబ్సైట్, చాలా ఆథర్స్, చాలా కంటెంట్ని ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, నేను ఆల్రెడీ మీకు సజెస్ట్ చేశాను ట్యూటోరియల్ ఏదైనా నేర్చుకోవాలంటే W3 స్కూల్స్ అని. ఇలా ట్యూటోరియల్ సెలెక్ట్ చేసుకుంటే బూట్స్ట్రాప్ 3 ఆర్ బూట్స్ట్రాప్ 4 అనే వర్షన్స్ వస్తాయి. B3 అంటే వర్షన్ అండి, బూట్స్ట్రాప్ వర్షన్. బూట్స్ట్రాప్ 4 రైట్ నో బూట్స్ట్రాప్ 6 అంటే బూట్స్ట్రాప్ ఆల్ఫా వర్షన్ ఉంది, అప్డేటెడ్ వర్షన్. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ట్రై టు యూజ్ బూట్స్ట్రాప్ 4 వర్షన్. ఓకే, సమ్ క్లాసెస్ ఇన్ బూట్స్ట్రాప్ 5 వర్షన్ ఆ 6 వర్షన్ దే ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సమ్ టైమ్స్ వర్క్ అవుతున్నాయి, లైక్ డ్రాప్ డౌన్ కానీ కరోజల్ మీద వర్క్ చేసేటప్పుడు కానీ అవి ప్రాపర్గా లోడ్ అవ్వట్లేదు 5 వర్షన్లో. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ ట్రై టు యూజ్ బూట్స్ట్రాప్ 4 వర్షన్. ఓకే, అంటే ఎవ్రీ వర్షన్ సమ్ ఫీచర్స్ని, సమ్ కాంపోనెంట్స్ని, సమ్ స్టైల్స్ని యాడ్ చేస్తారు. ఓకే, ఇలా బూట్స్ట్రాప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ దీన్ని 2 వేస్లో యూస్ చేయొచ్చు. ఒకటి ఆఫ్లైన్ మోడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆన్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్ అంటే వాళ్ళు కొన్ని రిఫరెన్స్ లింక్స్ ఇస్తారు. ఇక్కడ చూస్తే మీకు ఇలా వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు అని చూపిస్తున్నారు వాళ్ళు. సీ హియర్, ఇది ఒక వెబ్ పేజ్ అండి. వెబ్ పేజ్ అవుట్పుట్ కింద బాటంలో మీకు డిస్ప్లే అవుతుంది, రైట్? ఇక్కడ సమ్ లింక్స్ ఇచ్చారు, 3 to 4 లింక్స్. ఓకే, మెయిన్లీ బూట్స్ట్రాప్ మీద మీరు వర్క్ చేస్తున్నారంటే ఫస్ట్ బూట్స్ట్రాప్ రిక్వైర్మైన ఫైల్స్ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. అవి బూట్స్ట్రాప్ min.css ఫైల్. min. మీన్స్ ఇట్ ఈస్ మినిఫికేషన్. అంటే ఎంటైర్ నార్మల్గా ఏంటంటే మీరు ఒక వెబ్ పేజ్కి CSS కోడ్ ఇలా ఇంప్లిమెంట్ చేస్తారు, రైట్? దిస్ ఈస్ కస్టమ్ CSS, అంటే మనం ఓన్గా మనం డిజైన్ చేసిన CSS కోడ్, రైట్? దిస్ ఈస్ కస్టమ్ CSS. బట్ బూట్స్ట్రాప్కి వచ్చేసరికి ఇక్కడ లింక్స్ యాక్సెస్ చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ లింక్ ఏంటో ఒకసారి ఆ మెయిల్ లింక్ని కాపీ చేస్తున్నాను, Ctrl+C.
చూస్తే మీకు సమ్ కమెంట్స్‌లో ఉంది సమ్ కంటెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు చాలా లాట్ ఆఫ్ టెక్స్ట్. ఈ లాట్ ఆఫ్ టెక్స్ట్ ఏంటంటే వాళ్ళు డిఫాల్ట్‌గా మీకు సమ్ క్లాస్ నేమ్ ఇచ్చి ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూట్ చూడండి. రూట్ అనే క్లాస్ తీసుకుంటే దానికి బ్లూ అని సమ్ ఇండిగో రెస్పెక్ట్ టు పర్పుల్ అని కాల్ చేస్తే అప్లై అవ్వటం, పింక్ అని కాల్ చేస్తే ఈ కలర్ అప్లై అయ్యటం. అండ్ సిమిలర్లీ డేటా డిస్క్రిప్షన్ డీటీ అని ఎక్కడైనా యూజ్ చేస్తే ఫాంట్ విడ్త్ డిఫాల్ట్‌గా 700 అంటే థిక్‌నెస్‌గా ఉంటుంది. ఓకే. ఇలాంటి ఫస్ట్ క్లాస్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రెస్పెక్ట్ టు సీఎస్ఎస్ కోడ్ ఉంటుంది. మీరు కనుక పర్టిక్యులర్ క్లాస్ నేమ్ కాల్ దానికి రెస్పెక్ట్ టు సీఎస్ఎస్ కూడా మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బటన్ చూడండి. బటన్ బటన్ సమ్ సీఎస్ఎస్ కోడ్ వెబ్ కిట్ అపియరెన్స్ బటన్ టైప్ ఈక్వల్ టు బటన్ నాట్ డిజేబుల్ ఇలా డిఫరెంట్ సిఎస్ఎస్ కోడ్ ఉంది. ఎప్పుడైతే మీరు పర్టికులర్ ఆ క్లాస్ నేమ్ కనుక కాల్ చేస్తే రెస్పెక్ట్ టు సిఎస్ఎస్ కోడ్ అనేది అప్లై అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంటైనర్ ఉంది. చూడండి ఇక్కడ కంటైనర్ బిఫోర్ డాట్ అని ఉంది. డాట్ అంటే ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్ అండి? విచ్ టైప్ ఆఫ్ సెలెక్టర్ డాట్ మీన్స్? క్లాస్ సెలెక్టర్. యా. మోస్ట్లీ ఇక్కడ మీకు బూట్‌స్ట్రాప్ అన్ని క్లాస్ సెలెక్టర్ ఉంటుంది. ఒక క్లాస్ ఉంటుంది. క్లాస్‌ని మెన్షన్ చేస్తే మీ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్‌లో రెస్పెక్ట్ సిఎస్ఎస్ కోడ్ అనేది అప్లై అవుతుంది. ఓకే. క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ మనం 1 బై 1 చూస్తాము. ఇదొక మినిఫికేషన్ ఫార్మాట్‌లో ఉంటుంది. మినిఫికేషన్ అంటే ఇక్కడ స్పేస్ ఉండదు. నార్మల్‌గా మీరు బూట్‌స్ట్రాప్ డాట్ సిఎస్ఎస్ చూసారనుకోండి ఇలా ఉంటుంది. ఒక్కొక్క ఒక స్టైల్‌కి స్పేస్ ఉంటుంది. బట్ మినిఫికేషన్ ఫైల్ అంటే ఏంటంటే ఒక సింగిల్ లైన్ ఫార్మాట్‌లో మొత్తం వచ్చేస్తుంది. వితౌట్ ఎనీ స్పేస్. క్లాస్ ఉండదు రెస్పెక్ట్ సిఎస్ఎస్ కోడ్ కూడా ఉంటుంది. ఇలా ఏదన్నా పర్టికులర్ ఫైల్ ఏదైనా చూడాలంటే. సిమిలర్లీ అజాక్స్ క్వెరీస్ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే జేక్వెరీ ఇన్ కేస్ జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ ఉంటాయి. హ్యాండ్లర్స్ అంటారు. వాటి కోసం ఈ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి. కొన్ని పాపర్ ఈవెంట్స్ ఉంటాయి. వాటి కోసం ఈ పాపర్ .js ఫైల్ ఇంక్లూడ్ చేస్తారు. ఓకే. ఇంకా రెస్పెక్ట్ టు సిఎస్ఎస్ ఫైల్ ఇంకా మెయిన్లీ ఈవెంట్స్ ఏమైనా ఉంటే వాటి కోసము ఈ జావా స్క్రిప్ట్ ఫైల్‌ని ఇంక్లూడ్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ మనం ఫోకస్ చేసింది బూట్‌స్ట్రాప్ మిన్.డాట్ సిఎస్ఎస్ ఫైల్, బూట్‌స్ట్రాప్ మిన్.js. Based upon your requirement, you can use jQuery file or popper.js or other JS libraries. Okay, that is your wish. ఓకే. ఇది మీ హెచ్టీఎంఎల్ పేజ్‌లో ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ వచ్చి చూస్తే https అని దిస్ ఈజ్ ఆన్‌లైన్ లింక్స్. ఓకే. ఎప్పుడైతే ఈ లింక్‌ని యూజ్ చేస్తారో మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. ఓకే. ఇలా కాకుండా ఆఫ్‌లైన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి బూట్‌స్ట్రాప్ ఫైల్. ఇది స్కూల్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు ఆ వెబ్‌సైట్ కాదు. బట్ నా సజెషన్ ఏంటంటే మై ఎక్స్‌పీరియన్స్ మీకు చాలా పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారండి. జావా టీ పాయింట్ కానీ ఇది కానీ ఇలా ఆన్‌లైన్ లింక్స్‌కి. నా సజెషన్ ఏంటంటే మీరు ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేయండి. getbootstrap.com. This one, getbootstrap.com. Mostly developers they will use this one. ఓకే. డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా ఫైల్స్‌ని ఇంక్లూడ్ చేయొచ్చు. వన్స్ అగైన్ చెప్తున్నానండి వెబ్‌సైట్ getbootstrap.com. ఎప్పుడైతే మీరు ఈ వెబ్‌సైట్‌ని క్లిక్ చేస్తారో ఇక్కడ మీకు బట్ నా సజెషన్ ఏంటంటే బూట్‌స్ట్రాప్ 4 వర్షన్ సెలెక్ట్ చేసుకోండి. 4.6 ఆర్ 4. .6 is alpha, but I selected here version 4. ఇంకేదైనా కాంపోనెంట్స్ కావాలన్నా ఏదైనా ఎలిమెంట్స్ కావాలన్నా ఇక్కడ టచ్‌లో ఇస్తే ఆటోమేటిక్‌గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ అని టైప్ చేస్తే రెస్పెక్ట్ బటన్‌తో స్టార్ట్ అయ్యే ఏదైనా కాంపోనెంట్స్ ఉంటే ఆ కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు పర్టికులర్ కాంపోనెంట్. ఈ వెబ్‌సైట్ ఆథర్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాడంటే కోడ్ విత్ అవుట్‌పుట్
బట్ ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ ఇప్పుడు బూట్ స్ట్రాప్ 4.6 అని ఉంది, అది డౌన్లోడ్ చేసుకోవాలా? చెప్పేది ఆల్ఫా వర్షన్ అండి. V4.6 సార్, చెప్పే వర్షన్ ఇదే నాది. ఐ థింక్ ఏది డౌన్లోడ్ చేయాల్సిన డౌన్లోడ్ చేసేది సార్. డౌన్లోడ్ ఆఫ్లైన్ అవును మోడ్ లో సార్. ఈ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే, అదే సార్, డౌన్లోడ్ చేసేకి వర్షన్ ఏది? బూట్ స్ట్రాప్ వర్షన్ డౌన్లోడ్ చేసుకునేకి 4 వర్షన్ డౌన్లోడ్ చేయండి. హియర్ రైట్ నౌ I selected 4 వర్షన్. ఓకే సార్. 5 ఉంది కదా, నేను 4 వర్షన్ సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, రైట్ సైడ్ మీకు డౌన్లోడ్ అవుతుంది 4 వర్షన్. ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తే 4.6 అని ఉంది సార్. ఇక్కడ వర్షన్ చేంజ్ చేసుకోండి. నేను అదే చెప్తున్నాను మీకు, వర్షన్స్ ఉంటాయి, వర్షన్ చేంజ్ చేసుకోండి. ఓకే సార్. వర్షన్ చేంజ్ చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే సార్, వచ్చింది సార్. చూడండి, ఇక్కడ ఆఫ్లైన్ వర్క్ చేయాలంటే ఫైల్ ని ఒక చోట పేస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెమో అని ఉంది కదా, డెమో కదండి, డెస్క్టాప్ మీద పేస్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇక్కడ జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి రెస్పెక్ట్ ఫోల్డర్ వస్తుంది, బూట్స్ట్రాప్ 4.00. వీటిలో డిస్ట్ ఫోల్డర్ అని ఉంటుంది, డిస్ట్ AST. ఓకే, ఈ ఫోల్డర్ లో మీకు 2 సబ్ ఫోల్డర్స్ ఉంటాయి, CSS అండ్ JS. ఓకే, ఈ 2 ఫోల్డర్స్ ని మీరు నీ ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. డెమో రైట్ నౌ. సార్ మళ్ళీ చెప్పండి సార్. దివ్య స్టూడెంట్ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ఇట్స్ ఫైన్. వన్స్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్, సార్ మళ్ళీ చెప్పగలరా సార్ ఒకసారి? try to download your bootstrap zip file. ఓకే, ఎట్లా డౌన్లోడ్ చేయాలి చెప్పండి సార్. అది డౌన్లోడ్ చేయడం కూడా చెప్పాలా? ఓకే, once again repeat sir. URL లో getbootstrap.com అని సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. వర్షన్ 4. మీకు ఏదైతే బెటర్గా ఉంటుందో మీ కంపెనీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు వర్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వర్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు డౌన్లోడ్ ఉంటుంది, లేకపోతే రైట్ సైడ్లోనే ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి, జిప్ ఫైల్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది.
ఓకే. ఓకే. ఈ జిప్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే దాన్ని నేను ఒక డెస్క్‌టాప్ మీద పేస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో వర్కౌట్ చేయాలి. బట్ ఇక్కడ నేను డైరెక్ట్‌గా చేసేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇలా వస్తుంది ఫోల్డర్స్. ఆ జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే. ఓకే. ఇన్ దిస్ ఫోల్డర్ యూ హావ్ టు సెలెక్ట్ డిస్ట్ ఫోల్డర్. దీంట్లో ఈ 2 ఫోల్డర్స్ అనేది ఇంపార్టెంట్. సిఎస్ఎన్ అండ్ జేఎస్. ఇక్కడ చాలా ఫైల్స్ ఉంటాయి. దీంట్లో మనం బూట్‌స్ట్రాప్ min.css ఫైల్ ఇదే యూజ్ చేస్తాం. ఈ ఫైల్ కోసమేనే మనం ఈ 2 ఫోల్డర్స్‌ని ఇంక్లూడ్ చేస్తాం. ఓకే. ఈ 2 ఫోల్డర్స్‌ని సెలెక్ట్ చేసి కంట్రోల్-సి నీ ప్రాజెక్ట్ లైక్ డెమో ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చెయ్యి. ఇక్కడ పేస్ట్ చేయడం. కంట్రోల్-సి, కంట్రోల్-వి. విచ్ మీన్స్ ఐ ఇంక్లూడెడ్ దీస్ 2 ఫోల్డర్ ఇన్ మై ప్రాజెక్ట్. కరెంట్ ప్రాజెక్ట్. ఇలా మీరు డిస్ట్ ఫోల్డర్‌లోని సిఎస్ఎస్ అండ్ జేఎస్ ఫోల్డర్‌ని నీ ప్రాజెక్ట్‌లో బూట్‌స్ట్రాప్ అని ఇచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు యాడ్ అయింది. చూడండి ఇక్కడ బూట్‌స్ట్రాప్ ఫోల్డరు 2 సబ్ ఫోల్డర్స్. సిఎస్ఎస్ అండ్ జేఎస్. ఓకే. మీకు ఐడియా ఉంటే డైరెక్ట్‌గా బూట్‌స్ట్రాప్ min.css ఫైల్‌ని ఇక్కడ ఈ సిఎస్ఎస్ ఫైల్‌లోనే ఇంక్లూడ్ చేయొచ్చు. ఆ ఒక్క ఫైల్ మాత్రమే. మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండటానికి ఆ ఫోల్డర్స్ మొత్తం నేను కాపీ చేశాను. యాక్చువల్లీ దేర్ ఈస్ నో నీడ్. ఓన్లీ బూట్‌స్ట్రాప్ min.css ఫైలే కావాలి మనకి. మీకు ఐడియా ఉంటే ఓన్లీ సిఎస్ఎస్ ఫోల్డర్‌లో ఆ పర్టిక్యులర్ ఫైల్ ఇంక్లూడ్ చేయండి. Okay, we have to include these 2 files in our HTML page. నేనేం చేస్తానంటే బూట్‌స్ట్రాప్ ఫోల్డర్‌లో కాదండి. మై ప్రాజెక్ట్‌లో డెమోలో home.html. See here. home.html అనే ఒక HTML పేజ్‌ని నా ప్రాజెక్ట్‌లో జేఎస్ సెలెక్ట్ అవ్వట్లేదు. ఏంటండి? జేఎస్ సెలెక్ట్ అవ్వట్లేదా? జేఎస్ సెలెక్ట్ అవ్వట్లేదు సార్. మీ వాయిస్ క్లారిటీగా రావట్లేదండి. ప్రాపర్‌గా ఎక్స్ట్రాక్ట్ చేస్తే కాపీ అవుతాయి. ఇక్కడ మీరు చెక్ చేస్తే నేను బూట్‌స్ట్రాప్ ఫోల్డర్‌లో క్రియేట్ అయింది మా HTML పేజ్. బట్ ఇది డెమోలో ఉండాలి. దానికోసం నేను కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇక్కడ ప్రాపర్‌గా అలైన్‌మెంట్ చేస్తాను. కంట్రోల్-వి. లెట్స్ చెక్ ఇట్. ఇప్పుడు ఔట్‌సైడ్ ఆఫ్ బూట్‌స్ట్రాప్ అండ్ వితిన్ డెమో ఫోల్డర్‌లో నా home.html పేజ్ అని ఉంది. హోమ్ పేజ్ ఫర్ మై వెబ్‌సైట్. ఇక్కడ ఈ HTML పేజ్‌లో అవి ఇంక్లూడ్ చేయాలి కాబట్టి విజువల్ స్టూడియో కోడ్‌లో నేనేం చెప్పానండి? షిఫ్ట్ పట్టుకొని ఎక్స్‌క్లమేటరీ సింబల్. సమ్ ప్యాకేజెస్‌ని మీరు యాడ్ చేయమని చెప్పాను. లైవ్ సర్వర్, ES7 రియాక్ట్ జేఎస్ లైక్ దట్. రైట్ నౌ షిఫ్ట్ పట్టుకొని ఎక్స్‌క్లమేటరీ సింబల్ సెలెక్ట్ చేస్తే యూ విల్ గెట్ ఆప్షన్స్ లైక్ దీస్ ఆర్ స్నిప్పెట్స్. వి కాల్ ఇట్ యాస్ స్నిప్పెట్స్. స్నిప్పెట్ వస్తే ఈ స్నిప్పెట్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఈ డాక్యుమెంట్ మొత్తం క్రియేట్ అవుతుంది. చూడండి షిఫ్ట్ ఎక్స్‌క్లమేటరీ సింబల్. క్లిక్ ఆన్ ఎంటర్. ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఒక HTML పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. విత్ వ్యూ పోర్ట్ ఆల్సో. ఓకే. సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. షిఫ్ట్ ప్లస్
ఎక్స్‌క్లమేటరీ సిమ్రమ్మ అంటే 1 షిఫ్ట్ 1 ఇది విజువల్ స్టూడియోలోనే జరుగుతదా సార్ ఇలాగా? యెస్. ఓకే. ఓకే. సార్ వర్షన్ చెప్తారా మాకు? విజువల్ స్టూడియో వర్షన్ మీరు యూజ్ చేసేది. లేటెస్ట్ వెర్షన్ 64 బిట్ నా ల్యాప్‌టాప్. సారీ సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? విజువల్ స్టూడియో లేటెస్ట్ వెర్షన్ 64 బిట్. చూడండి ఇక్కడ డౌన్‌లోడ్‌కి వెళ్ళి మీ ఓఎస్ డిపెండ్ చేసుకొని దాని మీద నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. మీ ఓకే ఓఎస్ సార్. ఏది సపోర్ట్ చేస్తుంది. 64 అయితే 64. ఓకే ఓకే. సార్. ఇది థాంక్ యూ. ఇన్‌స్టాల్. హలో సార్. యాహ్! ఒకసారి లైవ్ సర్వర్ గురించి చెప్తారా సార్? మీ ఎక్స్‌టెన్షన్స్‌కి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌న ఓకే సార్. లైవ్ సర్వర్. ఈ ప్యాకేజ్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి మీరు. నేను ఆల్రెడీ ఓకే సార్. ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి నాకు అన్‌ఇన్‌స్టాల్ వస్తుంది. ఓకే. ఓకే సార్. ఇది ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ హెచ్‌టీఎంఎల్ పేజీ షిఫ్ట్ 1 ఇస్తే ఎక్స్‌క్లమేటరీ సింబల్ అలా సెలెక్ట్ అవుతుంది. దాంట్లో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. సమ్ కోడ్ ఇస్తున్నానండి లైక్ H1. This is home page. Okay. If you want to see these these HTML page output, click on right click. Then you have to select open with live server. ఇక్కడ మీ అవుట్పుట్ చూడొచ్చు చక్కగా. ఇక్కడ సర్వర్ live server. This is host and IP address for the live server. Okay. In the place of these IP address, you can give local host also. 5500, that is our port number. ఇక్కడ కంటెంట్ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అవుతుందండి. మీరు హెచ్టీఎంఎల్ పేజ్ అప్డేట్ చేస్తే అవుట్పుట్ ఇక్కడ అప్డేట్ అవుతుంది. స్టాటిక్గా ప్రతిసారి రీఫ్రెష్ అవసరం లేదు. ఓకే. రిమెంబర్ దిస్. కమింగ్ టు బూస్ట్రాప్, ఇప్పుడు నేనేం చెప్పాను ఆ ఫైల్స్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పాను. రైట్. గో టు డాక్యుమెంట్స్, ఎక్స్ప్లోరర్, బూస్ట్రాప్లో సిఎస్ఎస్ ఫైల్. నేను ఏ ఫైల్స్ సెలెక్ట్ చేయాలని చెప్తున్నాను? బూస్ట్రాప్ min.css. ఈ ఫైల్ని నీ హెచ్టీఎంఎల్ పేజ్లో ఇంక్లూడ్ చేస్తే బూస్ట్రాప్ క్లాసెస్ అనేవి ఇక్కడ మీకు సెలెక్ట్ అవుతాయి. అబౌవ్ ది టైటిల్. సిఎస్ఎస్ ఫైల్ ఎలా లింక్ చేస్తామంటే ఏ అట్రిబ్యూట్ యూస్ చేయాలి? ఫర్ ది సిఎస్ఎస్ విచ్ ఎలిమెంట్ వీ హ్యావ్ టు యూస్? ఏంటండి? ఆ సిఎస్ఎస్ ఫైల్ని లింక్ చేయాలంటే ఏం యూస్ చేస్తాం? ఎలిమెంట్ ఏంటి? లింక్ సార్. యా, ఎల్ఐతో స్టార్ట్ అయ్యి లింక్. ఇక్కడ హెచ్ రిఫరెన్స్ అట్రిబ్యూట్ యూస్ చేయాలి. చూడండి ఇక్కడ నేను ఫోల్డర్ పాత్ ఇస్తున్నాను. నా హెచ్టిఎంఎల్ అనేది డెమోలో ఉంది. డెమోలో బూస్ట్రాప్ అనే సబ్ ఫోల్డర్ ఉంది. చూడండి ఇక్కడ బూట్ అనే బూస్ట్రాప్ ఫోల్డర్ వచ్చింది. దాంట్లో 2 సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి, సిఎస్ఎస్ అండ్ జేఎస్. రైట్ నౌ ఐ వాంట్ టు ఇంక్లూడ్ బూస్ట్రాప్ min.css ఫైల్ విచ్ ఈస్ ఇన్ సిఎస్ఎస్ ఫోల్డర్. దెన్ ఐ హ్యావ్ టు సెలెక్ట్ సిఎస్ఎస్ ఫోల్డర్. దెన్ we have to choose our CSS file, bootstrap min.css. Okay. Similarly, if you want to include JavaScript file, you have to use script tag, script with src. Script sc అంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ srcలో bootstrap, now CSS,
జేఎస్ బూట్‌స్ట్రాప్ మిన్.డాట్ జేఎస్. ఓకే. ఇలా ఆఫ్‌లైన్ మోడ్‌లో బూట్‌స్ట్రాప్ ఫైల్స్‌ని ఇంక్లూడ్ చేయాలి మన హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి. బూట్‌స్ట్రాప్ మిన్.సిఎస్ఎస్, బూట్‌స్ట్రాప్ మిన్.జేఎస్. జేఎస్ ఫైల్ కాబట్టి స్క్రిప్ట్ ట్యాగ్. జేక్వెరీ కావాలంటే జేక్వెరీ డౌన్‌లోడ్ చేసుకోవాలి ఆ ఫైల్. ఆఫ్‌లైన్‌లో కావాలనుకుంటే జేక్వెరీ లైబ్రరీని డౌన్‌లోడ్ చేయండి ఆ ఫైల్. డౌన్‌లోడ్ జేక్వెరీ మిన్.జేఎస్ అంటే 3.1 వర్షన్ లాంటి ఫైల్స్ వస్తాయి. 2.6 ఆర్ 3.1 యూ కెన్ సెలెక్ట్ ఎనీవన్. సరే ఇలా ఆఫ్‌లైన్‌లో నాకు ఎప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి నాకు ఆఫ్‌లైన్ అవసరం లేదనుకుంటే ఇక్కడ వీళ్ళు ఆన్‌లైన్ లింక్స్ సీడీఎన్ లింక్స్ అంటారు. డౌన్‌లోడ్‌కి వెళ్తే ఇక్కడ మీకు డౌన్‌లోడ్స్ ఉంటాయి బూట్‌స్ట్రాప్ వాడి. ఎక్కడి నుంచైనా డౌన్‌లోడ్ చేయొచ్చు. వర్షన్ సెలెక్ట్ చేస్తే ఐదర్ యూ కెన్ డౌన్‌లోడ్ ఫ్రమ్ హియర్ ఆల్సో. కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటాం. ఓకే. we can call it as a content delivery network, which means they will provide online links for the Bootstrap min.css and Bootstrap min.js. We can copy. At the right side, we have copy option. Copy and include within this head tag. ఇలా వస్తే మీకు సింగిల్ లైన్‌లో ఆ లింక్స్ అనేవి చాలా లెంతీగా ఉంటే మీకు హారిజాంటల్ స్క్రోలబుల్ ఆప్షన్ వస్తుంది. ఓకే. దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఆల్ట్ జెడ్ ఐ థింక్ ఆల్ట్ జెడ్ రైట్? ఆల్ట్ జెడ్ ఇస్తే ఆటోమేటికల్ లింక్స్ షార్ట్‌కట్‌లో వస్తాయి. లింక్స్ సెపరేట్ లైన్‌లో వస్తాయి ఇలా. ఆల్ట్ జెడ్ చేయండి. ఆ లెంగ్త్‌ని కట్ చేసి ఒక వెబ్ పేజ్‌లో మాత్రం డిస్‌ప్లే చేయాలంటే న్యూ లైన్‌లో యాడ్ చేయాలంటే ఆల్ట్ జెడ్ యూజ్ చేయండి. అప్పుడు అవే ప్రాపర్‌గా అలైన్‌మెంట్ అవుద్ది. ఆల్ట్ జెడ్ దిస్ ఈస్ షార్ట్‌కట్ ఇన్ విజువల్ స్టూడియో కోడ్. అదర్‌వైజ్ వీ హావ్ టు స్క్రోల్ ఇట్ లెఫ్ట్ సైడ్. ఇలా చాలా లింక్స్ ఉంటాయండి. అందుకని ఆల్ట్ జెడ్ అనేది యూజ్ చేయండి. లెంతీగా వస్తే లింక్ లైక్ ఎస్‌వీజీ ఇమేజెస్‌ని కూడా డౌన్‌లోడ్ చేస్తున్నారనుకోండి. ఎస్‌వీజీ ఇమేజ్ లింక్స్ చాలా లెంతీగా ఉంటుంది. అప్పుడు ఆల్ట్ జెడ్ యూజ్ చేస్తే అది 2, 3 లైన్స్‌లో వస్తుంది ఇలా. లేకపోతే మీకు యూ విల్ గెట్ ఎ హారిజాంటల్ స్క్రోల్ బార్. ఆల్ట్ జెడ్. ఆ లింక్ మీద క్లిక్ చేయాలి కాపీ చేసిన వెంటనే. ఓకే. యూ కెన్ యూజ్ దీస్ ఆన్‌లైన్ సీడీఎన్ లింక్స్ ఆర్ ఆఫ్‌లైన్ వెర్షన్. దట్ ఈస్ యువర్ విష్. నేను ఇక్కడ ఆన్‌లైన్ తీసేస్తున్నానండి. ఆఫ్‌లైన్ మీద చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను కాబట్టి. We can directly use online CDN links. Okay, in the download you will get these CDN links. ఇంకా మీకు jQuery కూడా కావాలంటే popper.js కావాలంటే అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. కొన్ని బూస్ట్‌స్ట్రాప్ క్లాసెస్ యాడ్ చేసినా సరే జేఎస్ ఈవెంట్స్ వర్కౌట్ లేదంటే అప్పుడు ఇవి ఇంక్లూడ్ చేయాలి. బేసిక్‌గా అయితే నో నీడ్. కొంచెం మీరు కార్డ్స్ మీద, మోడల్స్ మీద, టేబుల్స్ మీద సార్ వర్క్ వాయిస్ చేస్తే అక్కడ బ్రేక్ jQuery అవుతుందండి మధ్య కావాలి. మధ్యలో. రైట్ నౌ ఈజ్ ఇట్ ఓకే అండి? ఎస్ సార్. ఆ లింక్స్‌ని యాడ్ చేయండి మీ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో. సార్ కళ్యాణ్ సార్ వాయిస్ నాట్ ఆడబుల్ సార్ చెక్ చేసుకోండి.
Yes, sir. Okay. I'm getting internet issue. Okay, no problem. Okay, this is how we can include our Bootstrap files in offline and online mode. Okay, మీరు ఏది ట్యూటోరియల్ ఫాలో అయితే ఆ లింక్సే ప్రొవైడ్ చేయాలండి. ఆ రెస్పెక్టివ్ క్లాసెస్ మాత్రమే యూస్ చేయాలి. Okay, first we will say some Bootstrap classes. Okay. Is my screen is visible to all? Try to respond. Yes, sir. Yes, sir. Sir, Okay, right now I am taking one division. Within division, I will add some data. Jumbotron. Let's check it. ఇక్కడ మీరు అవుట్పుట్ చూస్తే టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్లో లైట్ గ్రే కలర్ వస్తుంది, రైట్? ఒక హెడ్డింగ్ ఫార్మాట్లో లాగా. ఈ సిఎస్ఎస్ కోడ్, సిఎస్ఎస్ అవుట్పుట్ ఎలా వచ్చిందంటే, మీ బూస్ట్రాప్ ఫైల్లో, ఈ బూస్ట్రాప్ మిన్నోట్ సిఎస్ ఫైల్లో జంబోట్రాన్ అనే క్లాస్కి రెస్పెక్ట్ సమ్ కోడ్ రాశారు. ఓకే, అది మొత్తం రో మొత్తం ఆక్యుపై అవ్వాలని ప్యాడింగ్ ఇంత అని, బ్యాక్గ్రౌండ్ డార్క్ గ్రే కలర్ అని. ఓకే, మీకు ఇంకా చెక్ చేయాలనుకుంటే షిఫ్ట్ అయ్యి ఇస్తే, కంట్రోల్ షిఫ్ట్ అయ్యి ఎలిమెంట్స్, the elements you can see class equal to Jumbotron. Okay, for the Jumbotron they written some CSS code, okay, with media query also. See here, with some media query also they written some code. Okay, they written padding, margin bottom, background color like dark color. Okay, border radius 3 rem. See, border radius 3 rem. We can see here at the top level and bottom level. Similarly, left side and right side also. At the corner, you will get 3 rem. I think 0.3 rem, not 3 rem, 0.3 rem. Okay. Box sizing, border box. This is how we can include Bootstrap CSS class. For the respective class, you can check styles also. What are the styles added for the particular Jumbotron class? These are the styles. Similarly, they return some media query also. Okay, this is how you can check at the output level. Okay, this is just Jumbotron class. But when you are working on Bootstrap, you will take container class. Mostly you will see for every Bootstrap components, there is a container. Within this container, you can see a lot of code. Okay, right now I want to include nav option. I think already we discussed nav element. Within the nav, which type of data we can include? Anyone? In the nav element, which type of data we can include? ఏ డేటాని యాడ్ చేస్తారండి nav? ఏంటండి? Anchor tags. యా, యాంకర్ ట్యాగ్స్ మీన్స్ ఒక పేజ్లో మెయిన్ కంటెంట్ హెడ్డింగ్స్, ఒక డిఫరెంట్ కంటెంట్స్ని ఆ పర్టికులర్ లింక్ క్లిక్ చేసిన, పర్టికులర్ పేజ్ ఆప్షన్ క్లిక్ చేసిన రెస్పెక్టివ్ డేటా సెపరేట్గా లోడ్ అవ్వడానికి మెయిన్ లింక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నావ్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇక్కడ మనకి బూస్ట్రాప్లో నావ్స్ అని ఉంటుంది, నావ్ బార్. నావ్ బార్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆ నావ్ బార్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నావ్ బార్స్ ఉంటాయి. ఆల్రెడీ ఐ టోల్డ్ దట్ ఇన్ దీస్
getbootstrap.com, you will see output with code. Okay, you can't run your entire code here. మీరు ఇక్కడ కోడ్ రన్ చేయలేరండి. ఆ డబ్ల్యూ3 స్కూల్స్ ట్యూటోరియల్ దాంట్లో వాళ్ళు ఏంటంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, యూ క్యాన్ చెక్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్. ఓకే, బట్ హియర్ దే విల్ ప్రొవైడ్ అవుట్పుట్ విత్ సమ్ కోడ్. If you want to access these output, you have to copy this code. Okay, you can see lot of nav options, nav bar options with respect to code. See here, it is everything is updated. మీకు నచ్చినది ఇక్కడ యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రాప్ డౌన్ లింక్స్ సహా ఉంది. ఇక్కడ ఇది ఇంక్లూడ్ చేయాలంటే నీ వెబ్ పేజ్లో కాపీ చేసుకొని అక్కడే పేస్ట్ చేయటమే. మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, దట్ ఈస్ యువర్ విష్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెర్చ్ ఆప్షన్స్తో ఈ కోడ్ని ఇంక్లూడ్ చేయాలనుకున్నాను. జస్ట్ సీ హియర్, ఇట్ కంటైన్స్ డ్రాప్ డౌన్ ఆల్సో. ఓకే, ఈ డ్రాప్ డౌన్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ కాపీ. You have to include your content within the container. Copy, Control V. See here. ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ ఉంది కదా, కంటైనర్ లోపల ఇంక్లూడ్ చేస్తాం. క్లోజింగ్ ఎలిమెంట్ కూడా డివ్ ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ నావ్ క్లోజింగ్ అండ్ దిస్ ఈజ్ నావ్ ఓపెనింగ్. అంటే ఈ నావ్ ఎలిమెంట్ని కావాలంటే ఈ బూట్స్ట్రాప్ కోడ్ని ఇంక్లూడ్ చేయాలి విత్ ఇన్ ద కంటైనర్. మీకు ఎక్కడ కావాలైతే అవుట్పుట్ ఎక్కడ ఇంక్లూడ్ చేయాలనుకున్నారో అక్కడ ఇంక్లూడ్ చేయడం ఒక డివిజన్ తీసుకొని. ఓకే, దిస్ ఇస్ హౌ యూ కెన్ ఇంక్లూడ్ యువర్ డేటా. ఓకే, ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ కొంచెం డేటాను అప్డేట్ చేసుకోవచ్చు. నావ్ బార్ బదులు లైక్ డిఫరెంట్ డేటాని ఇవ్వచ్చు. హోమ్, సిమిలర్లీ about.html అని లింక్ చేస్తారు. హెచ్ రిఫరెన్స్లో రెస్పెక్ట్ HTML పేజ్ క్రియేట్ చేసి about.html లైక్ ఇలా డేటాని ఇంక్లూడ్ చేయాలి. హోమ్ అంటే యాష్ ఇస్తే సేమ్ పేజ్ లోడ్ అవుతుంది. డేటా అనేది మీరు అప్డేట్ చేయొచ్చు. డిసేబుల్డ్ అంటే అది డిసేబుల్ మోడ్లో ఉంటుంది. మనం క్లిక్ చేసిన ఏ యాక్షన్ పర్ఫామ్ అవ్వదు, జస్ట్ డేటా మాత్రం డిస్ప్లే చేస్తుంది. చేయకపోవడం మీ చాయిస్. లెట్స్ చెక్ ఇట్ అవుట్పుట్. See, right now we are getting nav bar at the output level. ఓకే, అర్థమైందండి డేటాని ఎలా ఇంక్లూడ్ చేయాలో మీ HTML పేజ్లో. రైట్ టు రెస్పాండ్. బూట్స్ట్రాప్ కోడ్ని ఎలా ఇంక్లూడ్ చేయాలనేది మీకు ఐడియా ఉంటే చాలు. ఎక్కడ ఏ కోడ్ రాయాలో మీకు అర్థమవుతుంది. జస్ట్ నేను ఒక nav ఆప్షన్ అనేది మీ వెబ్సైట్కి ఇంక్లూడ్ చేశాను. ఎస్ సార్, అండర్స్టూడ్. What about the remaining people? Have you understood or not? I need response from you once again. Okay. Wait 1 minute. I will. My charger.
ఓకే. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ మీ ఇక్కడ గెట్ bootstrap.com ఇది ఫాలో అయితే మీ చాయిస్, లేకపోతే వేరే ట్యూటోరియల్ ఏదైనా ఫైల్ అయినా సరే ఏ కోడ్ కావాలనుకున్నావు దాని రెస్పెక్ట్ అవుట్పుట్ ఫార్మాట్ ఉంటుంది. ఆ కోడ్ని ఇక్కడ కింద కాపీ క్లిక్ చేస్తే కోడ్ మొత్తం కాపీ అవుతుంది. నీ వెబ్ పేజ్లో ఎక్కడ ఇంక్లూడ్ చేయాలనుకున్నా ఆ డివిజన్ అక్కడ క్రియేట్ చేసి ఆ డివిజన్లో మీ కోడ్ని ఇంక్లూడ్ చేయండి. ఇలా ఇక్కడ డేటా ఉంటుంది. ఇవన్నీ క్లాసెస్ అన్ని నో నీడ్ టు అప్డేట్. క్లాస్కి రెస్పెక్ట్ CSS కోడ్ ఉంది అవుట్పుట్. దట్స్ వై యు ఆర్ సీయింగ్ అవుట్పుట్ లైక్ దిస్. ఓకే, టెక్స్ట్ మాత్రం చేంజ్ చేయాలి, అలాగే లింక్స్ అనేది కొంచెం చేంజ్ చేయండి. ఇవన్నీ మీరు చాలా వర్కౌట్ చేయాలండి. బూస్ట్రాప్ ఫ్రేమ్వర్క్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇక్కడ మీకు ప్రతి క్లాస్ డిస్క్రిప్షన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు టాప్ లెవెల్. సీ హియర్ ఎవ్రీ క్లాస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ హియర్. క్లాసెస్ ఉంటాయి, ఆ క్లాసెస్ అడ్వాంటేజ్ ఏంటో చెప్తారు. ఓకే, నేను కంటైనర్లో ఇంక్లూడ్ చేశానండి. కంటైనర్ ఎందుకంటే చూడండి, బేస్డ్ అపాన్ యువర్ కోడ్ ఓన్లీ ఇట్ విల్ ఆక్యుపై విత్ ఫర్ యువర్ వెబ్ పేజ్. ఇక్కడ కంటైనర్ ఇస్తే లెఫ్ట్ సైడ్ సమ్ స్పేస్ వచ్చింది 2 కాలమ్స్, రైట్ సైడ్ 2 కాలమ్స్ వచ్చింది. బూస్ట్రాప్ గ్రిడ్ సిస్టంలో ఐ మీన్ నార్మల్ గ్రిడ్ సిస్టంలో కూడా సార్ వాయిస్ Entire బ్రేక్ web page ని అవుతుందండి, మళ్ళీ 12 ఒకసారి రిపీట్ చేయండి సార్. right now is it okay? Yes sir. See here, any web page is split into 12 columns. Okay, in grid system you can follow either CSS grid system or Bootstrap. Okay, in every grid system totally it is 12 columns. Okay, right now we are getting some space at the left side and right side because you are using class container, Bootstrap class, which means it will occupy proper width based upon your content. మీరు ఏ కంటెంట్ యాడ్ చేస్తారో ఆ కంటెంట్ బేస్ చేసుకునే కంటైనర్ అనేది ఆక్యుపై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ nav బార్ రిమూవ్ చేస్తున్నాను. div క్లాస్ కంటైనర్ ఇచ్చి ఒక h1 ఇస్తున్నాను. వెల్కమ్ టు బూట్స్ట్రాప్. ఓకే, లెట్స్ చెక్ ఇట్. చూడండి, ఇక్కడ టెక్స్ట్ 2 కాలమ్స్ తర్వాత టెక్స్ట్ స్టార్ట్ అయింది. ఓకే, స్టిల్ we are getting a lot of space at the right side because based upon the text only, content only, it will occupy width, but at the initial level it give 2 columns at the left side level. Okay, up to it will provide right side to 10 columns. Still we have 2 columns at the right side, some space. ఇన్ కేస్ మీరు nav ఇచ్చారనుకోండి, క్లాస్ అనేది నేను రిమూవ్ చేస్తున్నాను. క్లాస్ కంటైనర్ అనేది నేను డిలీట్ చేశాను. ఇప్పుడు మీకు టెక్స్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఓకే, ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ కార్నర్. యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ స్పేస్. ఓకే, విచ్ మీన్స్ ఇట్ విల్ ప్రొవైడ్ 2 columns. Okay, based upon the content it will occupy remaining space container. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్ కూడా 2 columns వస్తుంది. ఇంకెంత కంటెంట్ ఇంక్లూడ్ చేసినా సరే, దట్ ఈస్ క్లాస్ ఈస్ కంటైనర్. And similarly container fluid is there. Container fluid యూజ్ చేస్తే మొత్తం ఆక్యుపై అవుతుందండి, రో మొత్తం. యు ఆర్ గెటింగ్ సమ్ స్పేస్ ఓన్లీ. మీరు nav బార్ యూజ్ చేస్తే ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. లెట్స్ వి విల్ యూజ్ దట్ వన్. కాపీ nav బార్ అండ్ ఇంక్లూడ్ విత్ ఇన్ ది కంటైనర్ ఫ్లూయిడ్ and save it. Let's check it out more. కంటైనర్ ఫ్లూయిడ్ కంటైనర్ యూజ్ చేస్తే ఏమొచ్చింది?
ఓకే. ఇందాక మీకు ఇక్కడ దాకా ఉంది. 2 కాలమ్స్ స్పేస్ ఉంది. బట్ రైట్ నౌ ఇట్ విల్ ఆక్యుపై ఎంటైర్ డివైస్ విడ్త్. నార్మల్లీ కంటైనర్ ఫ్లూయిడ్ యూజ్ చేస్తే మొత్తం విడ్త్ మొత్తం ఆ వెబ్ పేజ్ యొక్క రో యొక్క విడ్త్ మొత్తం ఆక్యుపై చేస్తుంది కంటైనర్ ఫ్లూయిడ్. అసలు ఏ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ ఇలాంటివి ఏది ఇంక్లూడ్ చేయకపోయినా సరే రైట్ నౌ ఐఎమ్ డిలీటింగ్ ఎవ్రీథింగ్. దెర్ ఈస్ నో క్లాస్ లైక్ కంటైనర్ ఫ్లూయిడ్. ఇది రో మొత్తం ఆక్యుపై అవుతుంది. చూస్తున్నారా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటైనర్ ఫ్లూయిడ్, కంటైనర్ వితౌట్ కంటైనర్ క్లాస్. ఓకే. కంటైనర్ మెయిన్ క్లాస్ మీకు తెలియాలి, ఎందుకంటే బోర్డర్ కొంచెం స్పేస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. నార్మల్ ఏదైనా అప్లికేషన్ చూస్తే కొంచెం స్పేస్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. అలాంటి కేసులు కంటైనర్ క్లాస్. ఇలా లాట్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి బూస్ట్ స్ట్రాప్లో. ఆ క్లాస్ యూస్ చేసుకుంటే రెస్పెక్ట్ అవుట్పుట్ వస్తుంది. రెస్పెక్ట్ సిఎస్ఎస్ కోడ్ ఇంప్లిమెంట్ అయ్యి ఆ రెస్పెక్ట్ స్టైల్స్ అప్లై అవుతాయి వెబ్ పేజ్కి. ఓకే, దిస్ హౌ వీ కెన్ యూస్ బూస్ట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్. ఓకే, we will see some more content. ఓకే, 5 minutes బ్రేక్ ఇస్తున్నానండి. ఇన్ ది మీన్ వైల్ ట్రై టు ఫిల్ ఫీడ్బ్యాక్ ఫామ్. ప్రసన్న మ్యామ్ ఆర్ దేర్? సార్ మ్యామ్. నాగబాబు సార్? సార్ రాజేంద్ర సార్ ఉన్నారు హోస్ట్ గా. నాగేంద్ర సార్? రాజేంద్ర సార్ ఉన్నారు. రాజేంద్ర సార్ ఆర్ దేర్? If you don't know how to use Visual Studio Code, try to see YouTube videos. Same ఏదైనా ఒక ఎడిటర్, ఇట్స్ కామన్, దానికి సెపరేట్గా నేర్చుకోవాల్సిన పని ఉండదు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సబ్లైమ్కి దీనికి వీళ్ళు ఒక లేఅవుట్ ఇలా డిస్ప్లే చేస్తున్నారు. అలానే రీసెంట్ ఫైల్స్ ఏదైనా ఉంటే అవి ఇక్కడ ఓపెన్ ఎడిటర్స్లో ఇలా వస్తాయి. ఏ ఫైల్స్ అయితే ఓపెన్ చేస్తున్నాయో అవన్నీ ఓపెన్ ఎడిటర్స్లో కాదు, బట్ నీ ప్రాజెక్ట్లో మెయిన్ ఫైల్స్ ఉంటాయి. చూడండి, ఓపెన్ ఎడిటర్స్ ఏ ఫైల్ ఓపెన్ చేయలేదు కాబట్టి అక్కడేం రావు. home.html క్లిక్ చేస్తే అక్కడ ఓపెన్ ఎడిటర్స్లో ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నా ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫోల్డర్ అయితే ఫోల్డర్ క్లిక్ చేయొచ్చు, ఫైల్ అయితే ఫైల్. పర్టికులర్ ఫోల్డర్ సెలెక్ట్ చేసి అవి క్రియేట్ చేయండి, అక్కడ ఏది క్రియేట్ చేయాలనేది. సర్వర్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి, సమ్ ప్యాకేజెస్, లైవ్ సర్వర్, ES7 లైక్ దట్. అంటే ఇక్కడికి వెళ్ళండి, ఫోల్డర్ స్ట్రక్చర్ చూడొచ్చు డాక్యుమెంట్లో. ఎక్స్ప్లోరర్ ఈ ట్యాబ్కి వెళ్తే మీకు ఎక్స్ప్లోరర్లో మీ ఫైల్ స్ట్రక్చర్, ఫోల్డర్ స్ట్రక్చర్ మొత్తం చూడొచ్చు. సార్ ఐకాన్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఐకానా? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ Icon ఐకాన్స్, లెఫ్ట్ సైడ్ ఫైల్ ఐకాన్ నాకు అర్థం కాలేదు సార్, వాయిస్ బ్రేక్ అయింది. నేను ఏ ఐకాన్స్ చెప్పలేదండి ఇప్పుడు దాకా. సార్ హలో హలో చెప్పండి. హలో సార్ చెప్పండి. సార్ ఇప్పుడు బూస్టాప్ లో ఓన్ కోడింగ్ రాయలేమా కాపీ చేసుకోకుండా? రాయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఈ 10 టైప్ చేయాలంటే దాదాపు ఒక ½ అవర్ టైం పడుతుంది. ఓకే, ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలండి. రైట్, వీ డోంట్ హ్యావ్ such type. That's why I'm telling, just you have to go and copy those components. పర్టికులర్ కోడ్ ని కాపీ చేసుకొని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోండి మీ HTML పేజ్ లో. ఓకే, ఓకే సార్. వాళ్ళు వచ్చే మరిదే రాజేంద్ర సార్. సార్ 2 minutes అండి ఫీడ్బ్యాక్. ఓకే, నేను కంటిన్యూ చేస్తానండి అప్ టు 3 o'clock దాకా. డోంట్ హ్యావ్ టైం. వన్ మోర్ థింగ్, ఇక్కడ సమ్ కలర్ ఫీడ్బ్యాక్ పంపిస్తాను సార్, ఒక 5 minutes అయిపోయింది. హలో హలో
Sir, voice audible? Yes, sir. Feedback for 1 to 5 minutes break is. Yeah, yeah. Yes, sir. Audible. సరే ఇంకొద్ది సౌండ్ పెట్టమని నాకు ఎక్కువ సరిపోద్ది తగ్గి మనం అయిపోలా సౌండ్ తగ్గి మనం మరి పంది నేను సౌండ్ తగ్గిమని చెప్పా Sir, can ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ రికార్డింగ్, ఇంతకు ముందర అవ్వలేదండి. okay, no problem. Then I will tell once again. Mainly, we will use these color codes for the buttons, background colors as a text colors like that. Okay, these are the color names. Of respect to these color names, we will see output color like this. Okay, light gray color. I think this is gray color. The secondary. For the white, you will get white. Sometimes you will see dark for black color. Okay, with background color text as white color. A light to white colors rarely use చేస్తారండి, based upon your requirement. Dark కూడా mostly we will use primary, secondary, info, warning, danger, success like that. Remaining colors based upon requirement we will use. Okay, for example, ఇక్కడ నా HTML page, right? home.html. After closing of division container, after nav, I am taking one more division. Okay, I will include this profile card. For the profile card, I am taking cards. See here, cards. When you're searching card, you will see some cards with output like this. Copy. Try to include that card in your nav. Okay. Let's check it output. Okay, image is not loaded because సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. yeah, I'm getting some network issue. See here in the profile, we have to go and search card in Bootstrap. Okay, in this website, try to search card. Try to select any card. Okay. After that, try to include proper data. Right now, I want to include images. Images, I am including some image. Okay. Right now, I'm getting my profile card. Okay. See here, right now, you are seeing one button. Okay. Let's say code for this button. Go somewhere. In the button, you are seeing class as a button btn. Btn means button. First, they will declare parent component, and then you will give parent component, parent class with color name. Okay, color code. We call it as a color code. Okay, this is how we can use color codes in Bootstrap framework. In the case of text also, you can give text.
Okay, let's check it whether this style is applying or not. See here, right now we are getting text in the format of red color. Okay, this is how we can apply color codes in your Bootstrap framework. Okay, first you have to give parent class, and then you have to give in the hierarchy of parent class with color code. Okay, this is how you can use Bootstrap cards with respect to color codes. Okay, if you want to assign this profile card at the center of the page, you can use Bootstrap classes. Some Bootstrap classes. For the margin, we will use M. Okay, see, in the CSS we will use margin property, right? In the Bootstrap you can use M. This is the class for margin. Okay, based upon corner, I mean side, whether it is top, left, right, or bottom. Okay, you can give second corner first letter. Like in case if you want to apply margin top, you have to give M for margin, T for top. Okay, and then you have to mention some value. Okay, in the place of star represent states. State means in case in the place of star you mention 0, it is 0 rem. If you mention 1, it is 0.25 rem. 1 rem means how many pixels? Anyone? 1 rem equal to 16 pixels. Okay, in case of star, if you are mentioning 2, which means it is 0.5 rem. Because if you are mentioning, it is 1 rem. In case if you are mentioning 4, it is 1.5 rem. In case if you are mentioning 5, 3 rem. Let's check it. Right now, I want to give Bootstrap class here. empty-5. empty-5 or 4. Let's check it. See, when I give margin top 5, it will give 48 pixels distance from this navbar. Okay, right now we are getting some space from the top level. Okay, in case if you are giving 4, then you can see output. Right now you are getting some space only, which is 1.5 rem, which is nothing but 24 pixels, I think. Okay, this is how you can apply margin for the particular divisions. Not only divisions, you can give for mostly we will give for the divisions or sections, different elements, footer or header, like that. We have to give. We have to take class equal to. You have to mention M for margin, T for top. Similarly, for the padding also, padding. Right now, for the padding also, you have to take Bootstrap class as P. Similarly, side also you have to mention, and then you have to give star. In the place of star, you have to give value. If you want to apply more distance, I mean, if you want to apply more pixels, then you have to use inline styles. Nothing but ఇంకా మీరు ఎక్స్ట్రా స్టైల్ ఏదైనా అప్లై చేయాలంటే ఇలా ఇన్లైన్ స్టైల్ తీసుకొని ఇక్కడ అప్లై చేయాలి. మార్జిన్ నాకు 48 పిక్సెల్ కానీ అబోవ్ కావాలంటే 100 పిక్సెల్స్ లైక్ దిస్. ఇలా మీరు ఇన్లైన్ స్టైల్స్ రాయాల్సి వస్తుంది. ఓకే,
చూడండి స్పేస్ వచ్చింది. నార్మల్ సిఎస్ఎస్ అప్లై చేస్తే ఒకే డివిజన్కి బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ క్లాస్ నేమ్స్ రిమూవ్ చేయండి మార్జిన్ టాప్. ఓకే, అది ఫస్ట్ అది దానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఓకే, ఇలా 100 పిక్సెల్స్. ఇలా ఎక్స్ట్రా స్టైల్స్ ఏదో అప్లై చేయాలంటే నార్మల్ ఇన్లైన్ సిఎస్ఎస్ యూస్ చేయాలి. ఓకే, మార్జిన్ లెఫ్ట్ కావాలి ఎంఎల్ 5. లెట్స్ చెక్ ఇట్. రైట్, we are seeing some space. Similarly, margin top empty -5. ఇంకా నాకు ఈ స్పేస్ అవసరం లేదు, ఐ మీన్ ఈ స్పేస్ కూడా అవసరం లేదు. ఇలాంటి కేసెస్లో you will get space at the top level and the left side also. Okay, this is how we can use bootstrap classes. In case padding use చేస్తే text కి కార్నర్ కి some space వస్తుంది padding యూస్ చేస్తే. దానికి pt, I mean padding top 4, padding bottom pb -2 -3 like this you have to give. Then let's see output. ఓకే, ఇక్కడ బాటంలో కొంచెం స్పేస్ వస్తుంది. ఓకే, అలానే సైన్ కూడా. ఇలా డిఫరెంట్ క్లాసెస్ని మీరు అప్లై చేయాలి. దీస్ ఆర్ ద బూట్స్ట్రాప్ క్లాసెస్. ఓకే, up to now all of you are clear. Try to respond. Guys, I need response from you. సార్ యా, సార్ ఈ బూస్ట్రాప్ ఫోల్డర్ గురించి చెప్పరా సార్, ఎలా క్రియేట్ చేసుకోవాలో? చూడండి, ఏదైనా ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలంటే ఫైల్కి వెళ్ళి ఫైల్ ఓపెన్, ఫస్ట్ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఇలా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సార్ ఫోల్డర్ క్రియేట్ చేస్తే ఏదైనా ఫోల్డర్ దాన్ని ఓపెన్ చేస్తారు. ఫోల్డర్ సెలెక్ట్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. విజువల్ స్టూడియో కోడ్లో ఫ్రెష్గా ఓపెన్ చేస్తుంది. ఓకే, మీరు ఏదైనా ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ చేయాలంటే ఆ పర్టికులర్ ఫోల్డర్ ఫస్ట్ సెలెక్ట్ చేయండి. అమెజాన్లో క్రియేట్ చేయాలి కాబట్టి అమెజాన్ క్లిక్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేస్తే అమెజాన్లో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫైల్ ఇక్కడ చూస్తే మీకు పాత్ వస్తుంది. ఇది అమెజాన్ ఫైల్ ఫోల్డర్లో క్రియేట్ అవుతుంది, నాట్ ఇన్ సబ్ ఫోల్డర్స్. ఇన్ కేస్ బై మిస్టేక్ ఏదైనా ఫోల్డర్ క్రియేట్ అయితే యూ క్యాన్ చెక్ హియర్. ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ఫోల్డర్లో క్రియేట్ అయిందా లేదు. ఫైన్, అవుట్ సైడ్ ఫైన్, లేకపోతే ఇక్కడ కట్ చేసి తర్వాత CSS కోడ్ని ఇంప్లిమెంట్ చేయండి, HTML కోడ్ని. ఓకే, ఓకే సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? If you have any doubts, you can ask. ఇక్కడ మీకు టాస్క్ ఇస్తున్నానండి, మీరు వర్కౌట్ చేయండి. హలో సార్. యా సార్, ఇంత ముందర క్లాసెస్ రికార్డింగ్ సెషన్స్ లింక్స్ ఉంటే పెట్టనా? మేడం వాళ్ళు చేస్తామండి, ప్రసన్న మేడం వాళ్ళు. ట్రై టు వర్క్ ఆన్ కార్డ్స్, గ్రిడ్ సిస్టమ్, ఓకే, టేబుల్స్, మోడల్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు. ఓకే, ఈ 4 కేటగిరీస్ మీద మీరు వర్కౌట్ చేసి రేపు రావాలండి. కార్డ్స్, గ్రిడ్ సిస్టమ్, టేబుల్స్, మోడల్స్. ఇవి డోంట్ హ్యావ్ టైం.
That's why I'm telling try to work upon these 4 categories. Okay. ఓకే సార్. మీరు ఎంత వర్కౌట్ చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ సమ్ హెల్ప్ సార్. యా సార్ మీరు నాకు సాటర్డే గిట్హబ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వెబ్సైట్ కి. యా అది URL అయితే క్రియేట్ అయింది. దానికి CSS